శ్రీ, ఏమైంది నీకు? ఎందుకు ఇలా అయిపోతున్నావు? నిన్నే. శ్రీ, ఆర్ యు ఓకే? శ్రీ, ఆర్ యు ఓకే? ఏంటి శ్రీ ఇది? నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంతగా భయపడతావు అనుకోలేదు. నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? పనివాళ్ళు ఉన్నారు కదా. చెప్తే పని చేసేవాళ్ళు కాదు, చెప్పకుండానే నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు కావాలి. నేను ఇంకో ఒంటరిగా వదిలిపెట్టను. మన పెళ్లి జరిగిపోవాలి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? చచ్చా, అదేం లేదు అంజలి. నా మెంటల్ కండిషన్ ఏంటో నాకే అర్థం కాకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుందేమో అనిపిస్తుంది. అందుకే నాకన్నా బెటర్గా ఉన్న పర్సన్ చూసుకుని. ఎన్ని రోజుల నుంచి నన్ను అవాయిడ్ చేస్తుంటే సరదాగా ఆట పట్టిస్తున్నావు అనుకున్నాను. నిజంగానే నన్ను దూరం చేయాలనుకుంటే మాత్రం నిన్ను చంపి మరీ నేను చచ్చిపోతాను. గుర్తుపెట్టుకో. అది కాదు అంజలి, నన్ను అర్థం చేసుకో. నా మాట విను ప్లీజ్. నేను చెప్పేది విను ప్లీజ్. అయ్యా నమస్కారం. అయ్యా శ్రీవన్నాడా? ఉన్నారయ్యా. ఆఫీస్కి బాగా లేట్ అయినట్టుంది. యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళిపోవాలి. నీ అయ్యా వల్ల అయ్యా లేట్ అయింది. మాయ గారు చెప్తున్నారు. రానివయ్యా, ఏదో పెద్ద పూలు వస్తున్నట్టు అంత కంగారు పడిపోతావు ఎందుకు? కంగారు గురించి నువ్వు మాట్లాడుతుంటే రామ్ గోపాల్ వర్మ రామాయణం చదువుతున్నంత ఏటకారంగా ఉంది. ఏమిట్రా పులిగిలి అంటున్నావు? ఎవరి గురించి? మీ గురించే మావయ్య. ఏంటి, నా గురించా? అంటే నన్ను బొత్తిగా మనుషుల లిస్ట్ లోంచి తీసేసావేంట్రా? చచ్చా, అదే లేదు మావయ్య, ఏదో సరదాగా అలా అన్నానంతే. ఏమా అంజలి, బాగున్నావా? బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే కూర్చో. కూర్చోరా. ఇంకేంట్రా విశేషాలు? ఏమైనా ఉంటే మీరే చెప్పాలి మావయ్య. పిన్ని గురించి తమ్ముడు గురించి ఏమైనా తెలిసిందా? ఆ విషయం చెబుదామని వచ్చానురా. మీ పిన్ని వాళ్ళు రాజమండ్రి దగ్గర అదేదో విలేజ్ లో ఉంటున్నారంటరా. కానీ ఏమైంది మావయ్య? మీ పిన్నికి ఈ మధ్య ఆరోగ్యం బాగోక చనిపోయిందంటరా. కానీ మీ తమ్ముడు మాత్రం క్షేమంగా ఆ ఊళ్ళోనే ఉన్నాడంట. మావయ్య, నా తమ్ముడు ఎలాగైనా నా దగ్గర తీసుకురండి ప్లీజ్. తీసుకురావచ్చురా, కానీ వాడు బేవర్స్గా తిరుగుతూ అల్లరి చిల్లర పనులు చేస్తున్నాడంట. మరి అలాంటి వాడిని ఇక్కడికి తీసుకొస్తే? ఏం పర్లేదు మావయ్య, వాడు ఎలాంటోడైనా పర్లేదు. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క రక్త సంబంధం వాడు. వాడిని వదిలిపెట్టుకోలేను. ప్లీజ్ మావయ్య, ఎలాగోలా వాడిని తీసుకురండి. సరే, నువ్వేం కంగారు పడకు, తీసుకొస్తాలే. బాబాయ్, కాఫీ. ఏమా, ఎప్పుడు కాఫీ టీలేనా పప్పు అన్నం పెట్టేదేమైనా ఉందా? రెడీ అయిపోతుంది బాబాయ్, పావు గంటలో వడ్డించేస్తానంతే. ఏమ్మా, ఏడాకోళం అంటానికి నేనే దొరికానా? మరి లేకపోతే ఏంటి బాబాయ్, మీకు తెలుసు కదా నేను ఏటీఎం అని, ఎనీ టైం మ్యారేజ్. అరే శ్రీ, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వెంత పిరికివాడివో అమాయకుడివో నాకు తెలుసు. ఈ భయాలతో టెన్షన్తో నువ్వు ఒంటరిగా బతకలేవురా. నిన్ను ప్రాణంగా ప్రేమించి అంజలి నీకు భారీగా వస్తే అన్నీ సర్దుకుంటాయిరా. బాగా ఆలోచించు. సరే, నేను వెళ్ళొస్తానురా. చూడమ్మా, నువ్వు పని చెయ్యి. వీడితో అయ్యే పని కాదు, కానీ నువ్వే ఒక తాళి తీసుకొచ్చి ఇడి మెడలో కట్టే ఓ పని అయిపోతుంది. వస్తానురా.